హలో ఎవ్రీవన్, ముందుగా భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మన భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి వాళ్ళ పరిపాలన నుంచి మనకు విముక్తి వచ్చింది కాబట్టి ఈ రోజున మనము స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాము. ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవానికి అలాగే గణతంత్ర దినోత్సవానికి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏముంటుంది అనేది నేను ఒకసారి చెప్తా వినండి. స్వతంత్ర దినోత్సవం రోజున మన జెండా ఏదైతే ఉంటుందో ఆ జెండాను మనం కింది నుంచి పైకి తీసుకెళ్లి జెండాను అనేది ఎగరవేస్తాము. ఇది ఇండిపెండెన్స్ డే రోజు చేస్తాము. రిపబ్లిక్ డే ఈ రోజు ఏదైతే ఉంటుందో గణతంత్ర దినోత్సవం రోజున మన జెండా ఆల్రెడీ పైననే ఉంటుంది కాబట్టి పైన ఉన్న జెండాను మనము రిపబ్లిక్ డే రోజున ఎగరవేస్తాము. ఇక్కడ స్వతంత్ర దినోత్సవం రోజున మన జెండాను కింది నుంచి పైకి తీసుకెళ్ళి ఎందుకు ఎగరవేస్తామంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి వాళ్ళ పరిపాలన నుంచి మనకు విముక్తి వచ్చింది కాబట్టి వాళ్ళు మనల్ని కిందనే అనగదొక్కి పట్టేసిర్రు, కిందనే ఇట్లా అనగదొక్కి పట్టేసిర్రు. కిందున్న మనము పైకి వచ్చి పైననే మళ్ళీ ఇలా ఉన్నాము. పైన ఇలా ఉన్న తర్వాత మనకు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు మన కాన్స్టిట్యూషన్ అనేది 26 జనవరి 1950 రోజున కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి మనం పైకి వచ్చినాం. పైకి వచ్చి కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మన కాన్స్టిట్యూషన్ అనేది మనమందరం రాసుకున్న తర్వాత కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత మనం పైన ఉన్నాం కాబట్టి అప్పుడే మన జెండాను అనేది ఇట్లా ఎగరవేస్తాం అన్నట్టు. ఈ రెండు డిఫరెన్స్లు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మరొకసారి ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.